నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, నిన్న నూజివీడి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పార్థసారథి, నేడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, ఇలా ఒక్కో ఎమ్మెల్యేపై టీడీపీ కేడర్లో అసంతృప్తి పెరుగుతోంది. దాడులు చేసేంత తీవ్రంగా పరిస్థితి మారిపోతుంది. 7 నెలల వ్యవధిలోనే టీడీపీ కేడర్లో అసహనం డేంజర్ బెల్ మోగిస్తుందా? పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనే పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్ గా మారింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం దాడి చేయటం పెద్ద చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే గెలుపునకు తాము ఎంతో కష్టపడితే విజయం సాధించిన తరువాత తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. ఈ కారణంతో కొందరు పార్టీకి రాజీనామాలు చేయనున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు కూడా. టీడీపీలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేకపోవడంతో అధిష్టానం నుంచి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల్లో వచ్చిన మార్పును పార్టీ ఎలా చక్కదిద్దుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత 5 ఏళ్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలు పార్టీ గెలిచాక ఎక్కువ గుర్తింపు, గౌరవం కోరుకుంటారు. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కార్యకర్తలను విస్మరించి తమ చుట్టూ భజన బృందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. గురువారం గుంటూరులో జరిగిన దాడికి ఇదే కారణమని పార్టీ వర్గాల సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైసీపీయే గెలిచింది. వాస్తవానికి ఈ సీటులో టీడీపీయేతర వర్గాలకే ఎక్కువ బలం ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భారీ విజయం సాధించారు. ఆయన విజయం వెనుక పనిచేసిన మైనారిటీ నేతలు ఎమ్మెల్యేను విస్మరిస్తున్నారనే ఆవేదన ఇటీవల కాలంలో ఎక్కువవుతుంది. దీనికి తగ్గట్టే గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాళి కార్యక్రమంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. అయితే ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు ఫిరోజ్, ఇంతియాజ్, రియాజ్ అంటున్నారు. వీరికి కనీస సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారిపై ఫైర్ అవ్వడంతో దాడికి దిగారు. ఈ ఘటన టీడీపీలో సంచలనం రేపింది. ఒక్క గుంటూరులోనే కాదు, గతంలో సింగనమలలోనూ ఎమ్మెల్యే బండారు శ్రావణి అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీకే చెందిన ప్రసాద్ అనే గ్రామస్థాయి నేత ధర్నాకు దిగాడు. పార్టీకి 30 ఏళ్లుగా పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి డబ్బులు అడుగుతున్నారని ఆయన వాపోయాడు. అదే విధంగా ఎన్నికల ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మంత్రి పార్థసారథిపై టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఇలా పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కార్యకర్తలు అసమ్మతి వ్యక్తం అవుతుండటంపై టీడీపీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య పెరిగిపోతున్న గ్యాప్ తగ్గించేలా అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా